తెలంగాణ తల్లి బొమ్మ మీద తెగని పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా ఎన్ని అడ్డుపుల్లలేసినా బరాబర్ పెట్టేదేనని జిద్దుగట్టి బొమ్మను పెట్టిరు సర్కారోళ్ళు. అందుకే తల్లి రూపాన్ని మార్చిండ్లని కారు పాటోళ్ళు కయ్యం తీసిర్రు. ఊరూరా తెలంగాణ తల్లి బొమ్మలకు పారాభిషేకాలు చేసేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఎక్కడెక్కడ ఎట్టెట్టయిందో అరుచుకుందాం పార్రి. మన సొంత తల్లి లెక్కన ఉండాలి, చూడంగానే మన కన్న తల్లి ఒలిగినే గాని రావాలని షెయి పార్టీలు ఆకుపచ్చని చీర కట్టుకున్న తెలంగాణ తల్లి బొమ్మను సెక్రటేరియట్ ముంగట నిలబెడితే కన్న తల్లి అంటున్నావు మంచిగానే ఉన్నది గాని కన్న తల్లి కిరీటాన్ని ఏడకుదబెట్టిర్రు, చేతులున్న బతుకమ్మ ఏడబోయింది, అమ్మను అంధకారంగా చేసిర్రు అనేది కారు పార్టీ వాళ్ళు అంటున్నాం ముచ్చట. ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం. ఆగనాట తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని నిలబెట్టుకురాట. పట్నంలో ఉన్న కారు పార్టీల ఆఫీసులున్న బొమ్మకు అభిషేకాలు చేసినాక గీతీరుగా ముచ్చట చెప్పింది కవితక్క. ఇట్లా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినందుకు రాష్ట్రం అంతటా తెలంగాణ తల్లికి అభిషేకాలు చేయాలని కేటీఆర్ సార్ పిలుపునిస్తే కార్యకర్తలంతా రోడ్లెక్కిరు పాల క్యాన్లు పట్టుకొని. సడకుల మీద ఇంతకు మునుపు కారు పార్టీ వాళ్ళు పెట్టిన పాత తల్లికి అభిషేకాలు చేసిరు. జనగామ జిల్లాల మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ ఊరూరు తిరుగుకుంటూ అభిషేకాలు చేసొచ్చుండు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు రూపకల్పన చేసి పెట్టారు. తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే దేవత విగ్రహం. అంటే తెలంగాణ తల్లి మీద ఎట్లుండాలి, ఒక దేవత తిరిగి ఉండాలని ఆ రోజు రూపకల్పన చేశారు. తెలంగాణ అంటేనే దేశమంతా ప్రపంచాలంతా కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఆ పండుగను గుర్తుంచుకునే రూపంగా పెట్టేది. బతుకమ్మని తీసేసినాం, మీ కాంగ్రెస్ పార్టీ చేయించారు. ఎవరు మాట్లాడినా ఇదే ముచ్చట. బతుకమ్మను తీసేసిర్రు, హస్తం గుర్తు పెట్టుకున్నారు. నీ పార్టీ తల్లి కాదు తెలంగాణ తల్లి, నీ తల్లి అయితే పేదగుండాలనుకుంటావా అన్నట్టే గట్టినే అరుచుకున్నాడు ఎర్రబెల్లి సారు. ఉద్యమకారులను మర్చిపోయిరు, ఉద్యమకారులు ఎత్తిన పిడికిళ్లను వాళ్ళ గుప్పిట్ల పట్టుకున్నారని కాలు పార్టీలు చాపిస్తుంటే తెలంగాణ తల్లి నిలబడ్డ పీఠం మీద ఉన్న పిడికిళ్ళనిగా ఉద్యమకారులయ్యే అంటున్నారు షెయి పార్టీలు. ఇట్లా ర్యాలీలు, కాలు పార్టీల తెలంగాణ తల్లికి అభిషేకాలు, కేసీఆర్ సార్కు జేజేలు, రేవంత్ రెడ్డి సార్కు సాపెన్లు. రాష్ట్రం అంతటా సడకుల మీదున్న పాత తెలంగాణ తల్లి బొమ్మలకు అభిషేకాలు జోరుగా చేసిరు కారు పార్టీ వాళ్ళు. వీళ్ళను ఆలు జాపియా, వాళ్ళను వీళ్ళు జాపియా. తెలంగాణ తల్లి కొత్త బొమ్మను పెట్టిన దాని మీద జోరుగా నడుస్తుంది ఇప్పుడు రెండు పార్టీల నడుమ పంచాది. మరి చూడాలే, కొత్తగా తయారు చేయించిన తెలంగాణ తల్లి బొమ్మను ఒక సెక్రటేరియట్ ముంగట పెట్టి అంతటితో ఆగుతారో, లేకుంటే కారు పార్టీ వాళ్ళ తల్లిని పెట్టినట్టే ఊరూర సడకుల మీద పెడతారో లేదో అనేటిదిగా రేపు. ప్రతిపక్షంలున్నా అధికార పక్షంలున్నా ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పు చేస్తే ఇడిచేదే లేదని ఎలక్షన్లకు ముందే చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు. అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక కూడా సారు అదే తీరుగా ముంగటికి పోతుండు. ఎక్కడ తప్పు జరిగినా సారే ఆఫీసర్లను ఎంటేసుకొని పోయి కడిగి పారేస్తుండు. అందుకేనేమో అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని సారునే బుగులు పుట్టిస్తున్నారట కొంతమంది. బొత్తవాళ్ళు కదా ఆగితే బుక్కెట్ దీని దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టాలి, కానీ చేతిలో ఫోన్ ఉన్నది కదా అని ఎవరికి పడితే వాళ్ళకు ఫోన్లు చేసి ఏది పడితే అది మాట్లాడితే లోపటేసి ఈపులన్నీ మండదాపుతారు పోలీసు వాళ్ళు. అక్కడ చూడర్రే కర్రకాండ్ల అద్దాలు పెట్టుకొని మాసిన గడ్డం వేసుకొని కనిపిస్తాడు కదా, ఈ గురవంతుడే మల్లికార్జునరావు దేవుని పేరే పెట్టుకున్నాడు. ఇంతకు ఎవరికి అంటారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఆఫీసుకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టి ఓ నపతట్లోడు బెదిరించిండని పోలీసులు ఎంకులాడిండ్రు కదా. ఇగో గీ సిడగత్తోడేనట. అసలే గల్లీకేంచి ఢిల్లీ దాకా పతారగలిగిన మనిషి ఆయే. అసోంటి పవనాలు సార్ ఆఫీసుకే ఫోన్లు కొట్టి కీలిచ్చిండంటే ఆడే ఓడో దొరకబట్టాల్సిందేనని పోలీసు వాళ్ళు పొద్దు మాపు ఎంకులాడి ఆఖరికి ఫోన్ బంద్ పెట్టుకున్నా ఎట్టనో ఓ తీరుగా తిప్పలవాడి విజయవాడలనే గీ నూక మల్లికార్జునరావును దొరకబట్టినరాట. చూస్తే పెద్ద మనిషి లెక్కున్నావు, పవనాలు సారికి ఏంటికి ఫోన్ చేసి బెదిరించినవరా వారి అని పోలీసు వాళ్ళు గద్దిస్తే దిమాకులున్న బేజా సరిగ్గా పని చేస్తలేదని తేలిందట. ఇంటి వాళ్ళని అడిగితే కూడా అంత గట్టనే చేస్తుంటాడు, పెద్ద చెరొచ్చి పడ్డది అంతోనే అన్నట్టు చెప్పిండ్రాట. ఇది వారకోసారి గిట్లనే ఇప్పటి హోం మంత్రి అనిత మేడంకు కూడా ఫోన్లు చేసి బుగులు పట్టించిండట. అందుకే మరిగా ఏం కథ ఏంటిదని పోలీసు వాళ్ళు ఒక్కని కూసబెట్టి గట్టిగానే అరుచుకున్నారని చెప్తున్నారు. మొత్తానికి
డిప్యూటీ సీఎంను బెదిరించినోని దొరకబట్టినరు పోలీసోళ్ళు. తాగినోడు ఊకుండాక గిట్ల గాలికి పోయే కంపను నెత్తికి తగిలించుకున్నట్టు చేసుకున్నాడు. ఇప్పటి సంది లీడర్ సాబులే వాళ్ళ కన్నా భయపెట్టే ఫోన్లు పోతే ముందుగాలకి కర్రెకండ్లద్దాలు అన్ని ఆర్చుకునేటట్టున్నారు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. గెట్టు పంచాదులు ఆస్తి పంచాదులు అన్నిండల్ల నడిచేటియే. కాకపోతే లొల్లి పెద్దగా కాకుండా 4 గోడల నడుమ పెద్ద మనుషుల ముంగట కూర్చొని పంచాయతీ టచ్పై వేసుకోవాలి. అంతేగాని ఇంగింత ఇసుకవేటట్టు వేసుకోవద్దు. నెరి బగ్గ పేరు మోసిన ఇండల్లా ఆస్తి పంచాదులైతే ఆళ్ళాళ్ళు లోపట చూసుకోవాలి. కానీ మొత్తం ఊరంతా తెలిసేటట్టు ఫైటింగులు చేసుకుంటున్నారు కొంతమంది. మరిగా సంగతి ఏందో ఓసారి చూద్దాం పారి. అట్లయిందాట ఇట్లయిందాట, అయ్యో కొడుకునే కొట్టించిండాట, కాదు ముందుగాల కొడుకే మీదికి పోయిండాట. ఇగో గిట్లనే లోపటి ఏమైందో తెలియదు గాని బయట ఉన్నోళ్ళు మాత్రం గిట్ల మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది. సినిమాల యాక్టర్ మోహన్ బాబు ఇంట్లో నడుస్తాన్న పంచాయతీ మీద తీరు ముచ్చట్లు వినిపిస్తాన్నాయి. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు పెద్దింటి కాడ 2 దినాల సంచి గుసగుస నడుస్తాంది. పోలీస్ స్టేషన్లకు పోవుడు, తండ్రి మీద కొడుకు మీద తండ్రి షికాయితులు చేసుకునుడు, అబ్బో పంచాయతీ జోరుగానే నడుస్తాంది. దెబ్బలు తాకినాయని చిన్న కొడుకు మనోజ్ దవాఖానకు పోయేటాలకు అయ్యో కొట్టించిండ్రని ముచ్చట కూడా బయటపడ్డది. అంత చూస్తా అంటే ఆస్తి పంచాయతీ నడుస్తాంది అంటున్నారు కొంతమంది. అందుకే దుబాయ్లో ఉన్న పెద్ద కొడుకు, బొంబాయిలో ఉన్న ఆడపిల్ల లచ్చక్క ఆగం ఉరికొచ్చిండ్రాట. వట్టిగా ఇంట్లో ముచ్చట్లు బయటపడేటట్టు పూటు చేసుకోవద్దు, అంత ఊకొని మాట్లాడుకుందాం అనుకున్నారట. జల్పల్లిలో ఉన్న ఇంట్లో పంచాయతీ గట్టిగానే నడిచింది. ముందుగానే లొల్లి అవుతుందని చెప్పి ఎవరంతకు వాళ్ళు పైలవాన్లను తోలుకొని పోయినరాట. తన పైలవాన్లనైతే పక్కకే పెట్టుకొని తమ్ముని వెనుకొచ్చిన వాళ్ళను బయటికి తోలిచ్చిండట అన్న. ఏమైందని అందరు అడుగుతా అంటే అన్నింట్లల్లో ఉండే పంచాదులే ఏమన్నా కొత్తగానా అంటున్నారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి కాదన్నట్టు. పంచాది ఎంత దాకపోతుందో ఏమో గాని లోపటనైతే కుంపటి గట్టిగానే రగులుతాంది అనుకుంటారు అందరూ. కొత్తయి పాతయి అన్ని ముంగటేసుకొని పంచాది ఇంత పెద్దగానే చేసుకున్నారని వీళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఊళ్ళల్లా నెలకోనాడు ఇల్లు తిరిగి అరుచుకుంటారు. ముసలోళ్ళు ముడుగళ్ళుంటే వాళ్ళకు నొప్పులకు రోగాలకు మందు గోళీలు ఇస్తుంటారు. ఇక గర్భిణీలుంటే నెల వాళ్ళను దవాఖానాకు తీసుకుపోయి షెకింగులు చేపిస్తుంటారు. పురుడు అయ్యేటంత వరకు అల్లే అని దగ్గరుండి చూసుకుంటారు. నెరిగా కరోనా యాళ్ళనైతే వాళ్ళు చేసిన సేవలు అంతా ఇంత కాదు. అంతగానం తిప్పలు పడేట ఆశా వర్కర్లు పనులన్నీ నిడిచిపెట్టి రోడ్డెక్కిర్రు. ఎందుకో తెలవాలంటే గీ వార్త చూడాల్సిందే. మళ్ళా అటు ఆశా కార్యకర్తలు ఇటు పోలీసోళ్ళు న్యాయం కోసం వాళ్ళు, డ్యూటీల కోసం వీళ్ళు. తెలంగాణలో మమ్మల్ని గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తలకు 18,000 జీతం ఇస్తాం, ఈఎస్ఐ PF సవలతు చేస్తామని ఓట్ల ముంగట ప్రచారాలకు పోయిన కాడ కుర్దు సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ఇంతవరకు అత్తాపత్త లేదనుకుంటా అక్కలంతా రోడ్డెక్కితే ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, సడకులు బంద్ పెట్టుడు, అసెంబ్లీలో ముట్టడి చేసుడు. ఊరూరా అక్కలంతా ఒక్కటై గీతీలుగా జంగు లేపితే పోలీసోళ్ళు గుంజి బండ్లు ఎక్కిచ్చిర్రు. వాళ్ళు అడుగుంజా వీళ్ళు ఇడుగుంజా. కొంతమందికి దెబ్బలు తగిలితే ఉస్మానియా దవాఖానలో షరీకయ్యారు ట్రీట్మెంట్ కోసం. ఇక వాళ్ళను మందలిచ్చి వచ్చేందుకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ గుంపు నెంబడేసుకొని పోయిండిట. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టాం. అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన. కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో ఆశా ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు. అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. గిట్లా పోలీసులను పొట్టు అరుచుకున్నాడు కేటీఆర్ సారు. అంతేకాదు కరోనా యాళ్ళ వాళ్ళు చేసిన సేవలన్నింటినీ యాది చేసుకున్నాడు. అసెంబ్లీని చుట్టుముట్టేందుకు పోతుంటే కరీంనగర్ జిల్లాలో రేణిగుంట టోల్ ప్లాజా కాడ అడ్డం తిరిగిరు పోలీసులు ఆశా కార్యకర్తలకు. ఈ కూకుంటారా అక్కలంతా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసనలు చేసిర్రు.
ఆగనాట మీరు ఓటేయ్యి మమ్మల్ని గెలిపియ్యి మేము గెలవంగానే 18,000 జీతం మీకు ఇస్తామని చెప్పిల్లట. అప్పుడు ఇప్పుడు గడిచి కట్టకెక్కినాక కానే దిక్కులేదు అంటున్నారు. మరి చూడాలకి ఆశా వర్కర్ల పంచాయతీ ఎన్ని వద్దులు నడుస్తుందో ఇక. రక్త చరిత్రలు తీసేటి రామ్ గోపాల్ వర్మ సారు ఆయన చరిత్రను ఆయనే తీసుకునేంత కథ అయింది గీ నెల్లాళ్ల సంధి. సినిమాలు తీసేటి వర్మ సారికే ఇన్నొద్దులు రియల్ సినిమా చూపెట్టిరు పోలీసోళ్ళు. వాళ్ళు కేసులు పెట్టా సారు బెయిల్ కావాలని పిటిషన్లు అయ్యా. ఎన్ని మాటలైనా లాయర్నే దోల్తా గాని బెయిల్ వచ్చేంత వరకు నేను మాత్రం పొయ్యే ముచ్చటే లేదన్నట్లు దొరకకుండా తిరిగిండు వర్మ సారు. అనుకున్నట్లు పట్టుబట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకుండు. పోలీసోళ్లకు దొరకకుండా తిరిగిన వర్మ సార్కు ఆఖరికి బెయిల్ వచ్చిందిలో. పోలీసోళ్ళు ఎంత పిలిచినా ఎన్ని నోటీసులు పంపించినా ఇషారణకు పోలేదు సారు. కడలు తిరిగిండు. ఇషారణ కల లాయర్ను పంపించిండు. సినిమా షూటింగ్లలో మావోడు బిజీగా ఉండని కోర్టోళ్లకు చెప్పేటందుకు. అంతేకాదు నన్ను అరెస్ట్ చేయొద్దు, నా దగ్గరికి పోలీసోళ్ళు ఎవరు రావద్దు, నా మీద పెట్టిన కేసులకు ముందుగానే బెయిల్ ఇవ్వాలని కోర్టుకు పిటిషన్ వేస్తే 2 మాటలు కొట్టేసిన కోర్టోళ్ళు ఇవాళ 3వసారికి ముందస్తు బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ వచ్చిందని సంబరపడ్డట్టు కాదు సుమా. పోలీసోళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు గంటల పెట్టకుండా ఆడున్నా ఈడున్నా నాకు సినిమా షూటింగ్ ఉంది, నాకు గంపెడు పనులున్నాయి, గుల్లెడు సినిమా షూటింగ్లు ఉన్నాయి అనుకుంటా ముచ్చట్లు చెప్పొద్దు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇషారణకు రావాలని చెప్పిడ్రాడ కోర్టు సార్లు. గిట్ట అందరి చరిత్రల మీద సినిమాలు తీసేటి వర్మ సార్కు ఇప్పుడు ఆయన చరిత్ర మీదనే సినిమా తీసుకునే కథ దొరికింది. అందరి మీద సినిమాలు తీసేటి వర్మ సార్కు ఇప్పుడు సర్కారులు సినిమా చూపిస్తున్నారు అనుకో రాదు. అప్పట్లో ఇప్పటి సీఎం చంద్రబాబు సారు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, మంత్రి లోకేష్ అన్న మీద తిక్క పోస్టులు పెట్టుకుంటా సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాసిండని ఆంధ్రాకేంచి పోలీసు వాళ్ళు వచ్చి ఇషారణకు రావాలని నోటీసులు ఇచ్చిపోయారు. మీరు పిలిస్తే నేను వస్తానా అన్నట్టే కడలు తిరిగిండు ఇన్నొద్దులు వర్మ సారు. ఎవరికి దొరకకుండా తప్పించుకున్నాడు. ధైర్యానికి అంగి లాగేస్తే వర్మ సార్ అనుకున్న వాళ్ళంతా సార్ తప్పించుకొని తిరుగుతుండ అనుకుంటా నెట్ల కామెంట్లు పెట్టుకొచ్చారు. అయినా ఇన్నొద్దులు ఎవరికి కాని రాకుండా పోలీసు వాళ్ళకు దొరకకుండా తిరిగింది గీదాని కోసమేనాయే. మరి చూడాలే ఇప్పటికన్నా పోలీసు వాళ్ళ ఇషారణకు పోతాడో లేకుంటే ఎప్పటి లెక్కనే మొండెత్తం వేస్తాడో అనేదిగా రేపు. ఋషికొండ మీద పాత సర్కారోళ్ళు 500 కోట్లతోని ప్యాలెస్ కట్టుకున్నారని, పాత సీఎం ఉండనీకనే కట్టుకున్నారని కూటమి లీడర్లంతా పొట్టు దుమ్మెత్తి ఓసిర్రు. దర్వాజాలకు ఇంత ఖర్చు పెట్టిండు, కుర్చీలు బల్లలకు అంత ఖర్చు పెట్టిండు, చూడుర్రి అని అందరికీ చూపించి మరీ ఆడిపోసుకున్నారు. అయితే గిట్లనే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓ ప్యాలెస్ ముచ్చట జోరుగా నడుస్తుంది. మరిగా ప్యాలెస్ ఎవరిది, ఎట్లున్నది చూసేద్దాం పార్రి. రాజుల బంగ్లా లెక్క బలే కట్టుకున్నారు కదా ఇల్లు. ఆగో పొద్దుగాల లేచి కసరత్తులు చేయనికే ఇంట్లోనే పెద్ద జిమ్ము కట్టుకున్నారు. ఖరీదు గల్ల కండలు పెంచే మిషన్లు బందోబస్తుగా పెట్టిచ్చిండ్రు. ఓ కెమెరా అన్న అట్టనే జర ఇంట్లోకి పోరా, అదే సూతం ఎట్టెట్టున్నదో. ఆ బొర కొడుకు అంగూరు పండ్ల లెక్క ఏలడబడ్డాయి లైట్లు. కటింగ్ షాపులో ఉన్నట్టే ఉన్నది కుర్చీ. ఇంట్లోనే లిఫ్ట్ కూడా ఉన్నట్టున్నది. ఆ తానం చేసే తొట్టి చూడర్రే, బాత్రూములు చూడర్రే, అన్నీ ఏకున్నాయి. అంత మంచిగానే ఉన్నది కానీ ఇల్లే వల్లది అని అంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సామాన్యుల పార్టీకి పెబ్బా కేజ్రీవాల్ సార్ ఇల్లాట. పువ్వు పార్టీ వాళ్ళు ఇగో చూడర్రే చీపురు కట్ట పార్టీ పెద్ద మనిషి కట్టుకున్న చీచుమాలు ఎట్లున్నదో అని వీడియో విడుదల చేసిండ్రు. ఇంద్రభవనం లెక్క కట్టుకున్నాడు. 7 నక్షత్రాల హోటల్ తీరుగా కట్టుకున్నాడు. సామాన్యుణ్ణి అని చెప్పుకుంటే గింత పెద్ద ప్యాలెస్ ఏంటికి కట్టుకున్నాడు అని పువ్వు పార్టీ వాళ్ళంతా ఒక్క తీరుగా దాపిస్తాండ్రు. మందు సీసాల కుంభకోణం చేసే గింత పెద్ద ఇల్లు కట్టుకున్నాడని పొట్టు దుబ్బెత్తిపోతాండ్రు. అటు చీపురు కట్ట పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డట్టు చేస్తాండ్రు. ఇంటర్నెట్ గుట్లే పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసు పోటువో ఓ దిక్కు, వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో సర్కారు బడి పోటువో ఇంకో దిక్కు పెట్టి ఓ పోస్టర్ విడుదల చేసిండ్రు. పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసులు ఏమో భవంతుల తీరుగా పెద్ద ఉంటాయి, సర్కారు బడులు ఏమో గుడిసెలళ్ళు ఉంటాయి అన్నట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ 2 దిక్కుల నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంది. అన్యామా గాని కేజ్రీవాల్ ఇల్లు చూసి చాలా మంది గట్టిగానే కట్టిండు అనుకుంటారట. మరిగా రేపు ఎలక్షన్లలో దాని ఎఫెక్ట్ ఎంత పడుతుందో ఏమో చూడాలి. ఓ చలికాలం లేదు, వానకాలం లేదు, ఇష్టం ఉన్నట్లు పెరుగుడు తగ్గుడు. తగ్గినప్పుడు కొనాలనిపిస్తుంది గాని చేతిలా పైసలుండయి. పెరిగినప్పుడు కొందామంటే గంత ధర యాడ పెడతామని వెనక్కు మల్లుడైతది. అవుగాని నేను ఇంతకు దేని గురించి చెప్తున్నానో ఎరకైందా?
బంగారం గురించే అన్నట్లు నిన్నయాల పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా, మరి బంగారం ధరలు ఎట్లున్నాయి, పెరిగినాయా తగ్గినాయా అనే ముచ్చట్లన్నీ ఒక్క పాలట్ల పోయి అరుచుకుందాం పారి. ఈ బంగారం సల్లగుండా రోజుకింత బంగారమే అయింది పేదోళ్లకు. కొనుడేమో గాని దాని దారింటేనే దడ పుడుతుంది. దినం వార్తలు చూసేటోళ్లకు ఇయ్యాలెంత పెరిగిందో అని గుబులైతుంది. అట్లా ఇప్పుడు పట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి 78,600 ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 72,050 ఉంది. పోయిన వారం తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ ఇప్పుడు రూపాయి అందుకొని పెరిగి కూసుంది. తగ్గేటప్పుడు మాత్రం 10 రూపాయలు 20 రూపాయలు తగ్గి పెరిగేటప్పుడు మాత్రం ఏకంగా వేలకు వేలు పెరుగుతుంది. దీంతో ఇంట్ల కార్యాలకు బంగారం తెచ్చిన వాళ్లకు మళ్ళా ముఠ చెప్పాలంటే తలపానం తోకకొస్తుంది చాలా మందికి. ఏదన్నా శుభకార్యాలైతే తులం పెట్టేటి కాడ పావులు ఎత్తే పెట్టి ఓడిపిస్తున్నారంటే బంగారం ధర ఎంత బిరమైందో చూసుకోలిగా. ఆడిపొల్లగాళ్లకు చెవులు కుట్టియాలంటే అమ్మమ్మోళ్ళ ఇంటి వాళ్ళు గజ్జు నొనుకుతున్నారు. ఇక ఇంటి ఆమెకు ఏ మాటిలో గొలుసులో చేపిద్దాం అనుకుంటే కట్టుకున్న మోగవాళ్లకు బంగారం ధరింటే పట్టపగలే సుక్కలు కానొస్తున్నాయి. పెళ్లిళ్ళు పెట్టుకున్న ఆడపిల్ల ఇంటి వాళ్ళ గోస అయితే చెప్పవశం లేదనుకో రాజులి. కాబోయే అల్లునికి ఎంత బంగారం ఒప్పుకున్నారో అదంతా లగ్గం పోలి మీదనే అప్పచెప్పాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన కథ అవుతుంది. ఇక బంగారం ముచ్చట గింత ఘోరంగా ఉంటే ఆడు ఎండి సుత నేనేమన్నా తక్కువనా అని రుబడి మీద ఉంది. అంగట్ల కిలో ఎండి ధర 1,04,000 వలుకుతుంది. ఇప్పుడు బంగారం ఎండి 2 జంట పచ్చులోనే మీదికి పోతున్నాయి. ఎండి ముచ్చటేమో గాని బంగారం మోక చూస్తుంటేనైతే ముంగడ ఈ కింద పెరిగేటట్టే కొడుతుందట. కాబట్టి ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే పావులు అప్పైనా ఏం లేదు కానీ కొని పక్కకేసుకోవాలి. లేకుంటే పిలమైనాక కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అని అనుకుంటుకి ముచ్చటలకైనా పబ్లిక్ అటనే ఉన్నది. మరి చూస్తుంటే కార్యాలు చేయాలంటే కష్టమే ఉన్నది. మరి జనాలకు ఎటువంటి నొప్పులు రోగాలు వచ్చినా ఆదుకుందానికి మా సర్కారు ఎప్పుడు తయారై ఉంటదని చెప్పుకొచ్చిండు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణన్న. మంగళవారం నాడు వెలగటూరు, బుగ్గారం మండలాలలో సర్కారు దవాఖానలలో కొత్త 108 అంబులెన్స్ బండ్లను పచ్చ జెండా ఊపి సాల్వ్ చేసిండు. రాబోయే రోజులలో జనాలకు మంచి వైద్యం అందించడం మా సర్కారు ముంగడున్న లక్ష్యం. కా ముచ్చట్ల మా సర్కారు ఎప్పుడు ఒక అడుగు ముంగట్నే ఉంటదని చెప్పుకొచ్చిండు. కొత్త అంబులెన్స్ లెట్టు సాలైనాయి కాబట్టి ఇక ఎవరికన్నా అక్కడి ఆడుకోవచ్చు మరి.